హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమిని వెతుకుతూ అన్ని ఏరియాస్లో భూమి ఎక్కడ ఉందా అని చూస్తూ ఉంటారు. అదే టైంకి భూమిని రౌడీల నుండి కాపాడుతుంది కొత్తగా వచ్చిన ఏసీపీ నయని. ఏసీపీ నయనిని చూస్తూ నమస్కారం చేసి, చాలా థ్యాంక్స్ అండి, మీరు లేకపోతే ఇవాళ నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని భూమి చెప్తుంది. నేను స్పెషల్ ఆఫీసర్ ఏసీపీ నయని. నేను శరత్ చంద్ర గారి కేసుని టేకప్ చేశాను. ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో, ఎవరైతే చంపాలని ప్రయత్నించారో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను అని చెప్పి నయని ప్రామిస్ చేస్తుంది భూమికి. అప్పుడే అక్కడికి గగన్ వచ్చి జరిగిందంతా తెలుసుకుంటారు. నయనికి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్స్ నయని గారు, మీరివాళ మా భూమిని కాపాడారు. ఇకపై భూమి బాధ్యత నాది. శరత్ చంద్ర కోమాలోండి బయటికి వచ్చేంత వరకు, ఈ కేసు తేలేంత వరకు భూమిని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అని నయనితో చెప్తారు గగన్. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా భూమిని తన ఇంటికి తీసుకువెళ్తారు గగన్. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకలా కృష్ణప్రసాద్ వైపు చెర్రి చూస్తూ, నాన్న, మిమ్మల్ని నేను అప్పటి నుండి గమనిస్తూనే ఉన్నాను. మావయ్యకి అలా అయినప్పటి నుండి నువ్వు ఎందుకు నాన్న అది రకంగా ఉన్నావు అని అడుగుతారు. అంటే అలాంటిదేమీ లేదురా, ఏమీ లేదు అని అక్కడి నుండి టెన్షన్ పడుతూ వెళ్ళిపోతాడనమాట కృష్ణప్రసాద్. ఏంటి ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి మీరా కూడా, ఏవండి మీరు భూమిని ఇంటికి తీసుకురావచ్చు కదండి, పాపం భూమి వాళ్ళు అక్కడ ఇంట్లో ఏం చూస్తున్నారో ఏంటో, ఏం చేస్తున్నారో ఏంటో, నాకు చాలా బాధగా ఉంది, భూమిని చూడాలనిపిస్తుంది, భూమిని తీసుకురండి అని అంటుంది. చూడు మీరా, భూమి ఎక్కడ ఉండాలో చెప్పింది కదా, చెప్పిన తర్వాత కూడా భూమిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయంలో నన్ను నువ్వు ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు. శరత్ చంద్ర గారికి బాగైన తర్వాత భూమినే మన ఇంటికి వస్తుంది, సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. అలా ఇంకా కృష్ణప్రసాద్ అదే టైంకి కరెక్ట్గా ఇంకా అపూర్వ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. ఏంటి కేపీ, నీ కాబోయే కోడలు గెలిచిందని తెగ చంకలు గుద్దుకుంటున్నావా? కానీ ఒక్కటి మాత్రం నిజం, ఏది ఏమి జరిగినా నేను మాత్రం ఆ భూమిని వదిలిపెట్టను. అదే హత్య చెయ్యాలనుకుంది కాబట్టి, నా బావని అదే కావాలని చెయ్యాలనుకుంది కాబట్టి అది కోర్టు దృష్టిలో తప్పించుకోవచ్చు, కానీ నా దృష్టిలో అది తప్పించుకోదు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతుందనమాట అపూర్వ. ఇంకా కృష్ణప్రసాద్ అలా చూస్తూ ఉండిపోతాడు అపూర్వ వైపు. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇంటికి రీచ్ అవుతారు. గగన్ భూమితో, హే విన్నావు కదా, నువ్వు బయటికి వెళ్ళకూడదు సరేనా అని అంటారు. అలాగే అండి అని అంటుంది భూమి. భూమి రామా భోజనం చేద్దాం అని అంటుంది భూమి. సరే ఆంటీ అని చెప్పి ఇంకా అలా వచ్చి కూర్చుంటుంది భూమి. గగన్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి ప్లేట్ ముందు ఉన్నా తినకుండా ఉంటుంది. ఏమైందమ్మా భూమి అని అడుగుతారు శారదా. ఆంటీ మీకు తెలిసిందే కదా, నా వేలు కట్టయిందా ఆంటీ, నేను ఎలా తింటాను అని అంటుంది భూమి. ఇంకా వెంటనే అర్థమవుతుందనమాట హ్యాపీగా తనకైతే. ఇంకా శారదా, రే గగన్ భూమికి భోజనం తినిపించు అని అంటారు. అమ్మా నేనా అని అంటాడు గగన్. అవునన్నయ్యా నువ్వే, మొన్న భూమికి పాపం ఏదో జరుగుతుందని ఎంత తల్లడిల్లిపోయావు, అలాంటిది ఇప్పుడు భూమికి భోజనం తినిపించడానికి ఏమైందన్నయ్యా అని అడుగుతుంది పూర్ణిమ. హేయ్ నాకు ఇలాంటివేమి చెప్పొద్దు, నేను తన్నేమి తినాలన్నను అని అంటారు గగన్. రేయ్ నువ్వు ఎన్ని చెప్పినా భూమికి నువ్వే భోజనం తినిపించాలి, అది మేము చూడాలి, తీసుకో ప్లేట్ తీసుకో అని భూమికి తినిపించమని చెప్పి ఇంకా ప్లేట్ చేతిలో పెడతారనమాట. అలా ఇంకా భూమి అయితే చూస్తూ ఉంటుంది ప్రేమగా గగన్ వైపు. గగన్ అబ్బా అని లోపల ప్రేమున్న కావాలని ఫీల్ అవుతున్నట్టు నటిస్తూ ఇంకా భూమికి భోజనం తినిపిస్తూ ఉంటాడు. అదంతా చూసిన భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏవండి మీ మనసులో నాపై కొండంత ప్రేమ ఉంది, నాకు ఆ విషయం తెలుసు,
అది మీరు మా నాన్నపై కోపంతో బయట పెడుతున్నారండి. కానీ అదంతా చేస్తుంది అపూర్వ అని, మా నాన్న చాలా మంచివాడు అనే విషయాన్ని మీకు తెలిసేలా నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇంక భూమి అలా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ భూమికి ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఐపీఎస్ ఆఫీసర్ నయని గెస్ట్ హౌస్కి వెళ్తుంది. ఇంకా గెస్ట్ హౌస్లో అసలు ఏం జరిగింది అని మొత్తం పరిశీలిస్తూ ఉంటుందన్నమాట. అలా ఐపీఎస్ నయని ఇంక తను అప్పుడే ఆ పనివాడి దగ్గరికి వస్తుంది. ఏంటి ఇల్లంతా ఇంత నీట్గా ఉంది అని అడుగుతారు. మేడం నా పని ఇదే కదా మేడం అని అంటాడు. ఓ ఇదొక్కటేనా, లేకపోతే డబ్బులు తీసుకోవడం కూడా నీ పనా అని అంటుంది నయని. మేడం ఏమంటున్నారు మేడం అని అంటారు. ఏం లేదులే, ఇంతకీ మీ అయ్యగారు ఇక్కడికి రోజు వస్తారా అని అడుగుతుంది నయని. రోజు కాదు మేడం, మనసు బాగోనప్పుడు మందు తాగాలనిపించినప్పుడే ఆయన వస్తారు మేడం అని అంటాడు పనివాడు. ఆ రోజు కేవలం శరత్చంద్ర గారు భూమి మాత్రమే వచ్చారా, లేకపోతే ఇంకా ఎవరైనా వచ్చారా అని అడుగుతుంది నయని. ఇంకా అంటే వాళ్ళిద్దరే వచ్చారు మేడం అని అంటారు. ఓ స్మార్ట్ బాయ్, వాళ్ళిద్దరే వచ్చారా అని కాలర్ పట్టుకొని, రేయ్ అబద్ధం ఎందుకు చెప్తున్నావురా, ఎవరు డబ్బిచ్చి నీకు అబద్ధం చెప్పమన్నారా అని అడుగుతుంది ఐపీఎస్ ఆఫీసర్ నయని. మేడం నేను అబద్ధం చెప్పడం ఏంటి మేడం అని అంటారు. హే షటప్, సీసీటీవీ ఫుటేజ్ కరెక్ట్ అయింది, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కేవలం భూమి మాత్రమే వచ్చిందంటున్నావు. భూమి ఒకరిని చూశానని చెప్పింది, వాడు పరిగెత్తుకొని వెళ్ళిపోవడం చూశానని చెప్పింది. వాడు ఇంట్లోకి వచ్చాడంటే ఖచ్చితంగా నీ ప్రమేయం లేకుండా వాడు వచ్చేవాడే కాదు. ఖచ్చితంగా నీ ప్రమేయం ఉంది, చెప్పరా ఎవరు వచ్చింది అని గట్టిగా అడుగుతుంది నయని. మేడం ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి మేడం, నేను చెప్పేస్తాను మేడం అని చెప్పి ఇంకా నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆ పనివాడు. ఒక్కసారిగా పనివాడు చెప్పింది విని షాక్ అయిపోయి అపూర్వ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఐపీఎస్ ఆఫీసర్ నయని. ఇది ఇలా ఉండగా మీరా, కృష్ణప్రసాద్, అపూర్వ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇంకా అపూర్వ మాత్రం భూమిని శరత్చంద్రని కలవనివ్వలేదని హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటే అదే టైంకి నయని ఇంకా అలా తన దగ్గరికి అయితే వస్తుంది. వచ్చి ఇంకా మొత్తం చూస్తూ ఉంటుంది. హలో అపూర్వ గారు, మీ గురించి నాకు బాగా తెలుసు, మీరు చాలా మంచివారని బయట సొసైటీలో పేరుందండి అని అంటుంది నయని. మీ గురించి కూడా నాకు తెలుసు, మీరు కొత్తగా అపాయింట్ అయిన ఆఫీసర్ నయని గారే కదా అని అంటుంది అపూర్వ. అవునండి, నేను వచ్చి రాగానే పనిలోకి దిగడం నాకు అలవాటు. ఎక్కువ నాంచకుండా, సోది లేకుండా, సుత్తి కొట్టకుండా ఒక్క ముక్కలో పని తేల్చుకుని వెళ్ళిపోతాను. అందుకే స్పీడప్ చేయడానికే నాకు ఈ కేసుని అప్పచెప్పారు కృష్ణప్రసాద్ గారు అని అంటుంది నయని. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు. మేడం అని అంటారు. మీతో కొంచెం మాట్లాడాలి, పక్కకు రండి అని చెర్రీని కృష్ణప్రసాద్ని తీసుకుని వెళ్తుంది నయని. ఏంటి మేడం అని అడుగుతారు. ఆ రోజు రాత్రి భూమి వెళ్ళక ముందు మీరు శరత్చంద్ర దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు? నిజం చెప్తే శిక్ష తగ్గించి పడుతుంది, లేకపోతే 10 ఏళ్ళు జైలు శిక్ష. నాకు అబద్ధాలు నచ్చవు, మర్యాదగా నిజం ఒప్పుకోండి అని అంటుంది నయని. మేడం అది అని అనేలోపు చేతికి బ్యాండేజ్ కూడా చూస్తుంది కృష్ణప్రసాద్ చేతికి నయని. ఈ బ్యాండేజ్ ఏంటి? ఓ ఆ రోజు మీరు శరత్చంద్ర గారిని హత్యాయత్నం చేసిన తర్వాత బ్యాండేజ్ మీ చేతికి కూడా గాయమైతే కట్టుకున్న బ్యాండేజా? అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందే అని అంటుంది నయని. మేడం ప్లీజ్ మేడం, మీరు సగం సగం తెలుసుకొని అపార్థం చేసుకుంటున్నారు మేడం. ఆ రోజు నేను ఎందుకు వెళ్ళానంటే అని ఫ్లాష్ బ్యాక్ చెప్తారనమాట కృష్ణప్రసాద్. ఆ రోజు కృష్ణప్రసాద్ భూమిని శరత్చంద్ర బయటికి గెంటేశాడనే కోపంతో లోపలికి వెళ్ళి ఏయ్ శరత్చంద్ర అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. నువ్వేంటి ఇక్కడ కృష్ణప్రసాద్ అని అడుగుతారు. ఏయ్ నోరు మూసుకోరా, కూతుర్ని బయటికి పంపించేశావు, సిగ్గులేదా నీకు? ఆయన పెద్ద దానాత్ముణ్ణి ధర్మాత్ముణ్ణి మంచోడని చెప్పుకుంటావు కదరా, అలాంటి అమాయకురాలైన భూమిని ఆ అపూర్వ మాయాలేడి చెప్పిన మాటలు విని బయటికి గెంటేస్తావా? కన్న కూతురు అండం కాదు, నిజంగా కన్న కూతుర్ని ఎలా చూసుకోవాలో బుద్ధి తెచ్చుకో, నిన్ను చంపితే కానీ నీకు బుద్ధి రాదు అని చెప్పి ఆ గ్లాస్ బాటిల్ని పగలగొడతాడనమాట తాగిన మైకంలో కృష్ణప్రసాద్.
పగలగొట్టి ఇంక గట్టిగా ఏయ్ ఛ నేను నీలా సంస్కారహీనుణ్ణి కాదు, నాకు మానవత్వం ఉంది కాబట్టి నేను నిన్ను చంపను అని చెప్పి ఆ గ్లాస్ని అక్కడ పక్కనే పడేసి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. అదంతా దొంగచాటుగా గమనించిన ఈ వంశీ కృష్ణప్రసాద్ వెళ్ళిపోయిన వెంటనే లోపలికి వచ్చి ఆ గ్లాస్ ఎలాగో పగిలిపోయింది కాబట్టి దానితోనే శరత్చంద్రని పొడుస్తాడు. ఇంకా ఇది పాపం కృష్ణప్రసాద్కి తెలియదు కాబట్టి అక్కడి వరకు చెప్తాడు. నయని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే మీరు పొడుస్తానని బెదిరించారు కానీ మీరు ఏమీ చేయలేదంటారు. సరే మీ మాటలే నమ్ముతాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్రోగేషన్కి రావాల్సిందే అని చెప్తుంది నయని. ఇంకా అలాగే అని చెప్తారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా గగన్ తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. భూమి గగన్ దగ్గరికి వస్తుంది. ఏవండి అని పిలుస్తుంది. మళ్ళీ ఏంటి అని అంటారు గగన్. ఏం లేదండి, మీరు ఒకసారి నా మాట వింటే అని అంటుంది భూమి. మాట వినాలా? ఏం వినాలి అని అడుగుతారు గగన్. అది కాదండి, నాకు చిన్న పనుంది, బయటికి వెళ్దామా అని అంటుంది భూమి. ఇంకా గగన్, ఏంటి నీ కంటికి నేను డ్రైవర్లా కనబడుతున్నానా? నువ్వు అమ్మని కానీ పూరిని కానీ తీసుకొని వెళ్ళు అని అంటారు గగన్. అదేంటండి, మీరే చెప్పారు కదా జాగ్రత్తగా ఉండమని. ఎప్పుడైనా రౌడీలు నాపై అటాక్ చేస్తే నన్ను కాపాడేది మీరే కదండి. అది మాత్రమే కాదు, నైని గారు ఏం చెప్పారు, మిమ్మల్నే కదా చూసుకోమని చెప్పారు అని అంటుంది భూమి. సరే రా వెళ్దాం అని గగన్ భూమిని బయటికి తీసుకువెళ్తారు. శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా భూమి హ్యాపీగా ఉంటుంది కారులో. ఎక్కడికి అని అడుగుతారు. తెలీదండి అని అంటుంది. ఒక్కసారిగా కారు ఆపుతాడు గగన్. హేయ్, నీకేమైనా మెంటలా? బయటికి వెళ్ళాలి పనుందని చెప్పావు, వచ్చిన తర్వాత ఎక్కడికో తెలియదంటున్నావేంటి అని అంటారు గగన్. ఓ అలా చెప్పాను కదా, మీతో సరదాగా టైం స్పెండ్ చేయాలనిపించింది, అందుకే ఏం చెప్పాలో తెలియక ఇలా చెప్పానండి. సరే సరే రండి వెళ్దామని చెప్పి ఇంకా భూమి అయితే గగన్ని ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది. ఇంకా గగన్ అలా అందరినీ చూస్తూ ఉంటాడు. ఇంకందరూ అక్కడైతే కొంతమంది పిల్లలందరూ చదువుకుంటూ ఉంటారనమాట. అక్క అని భూమి దగ్గరికి వస్తారు ఆ పిల్లలు. ఏరా బాగా చదువుకుంటున్నారా అని అడుగుతుంది భూమి. ఓ బాగా చదువుకుంటున్నామక్క అని అందరూ ఇంకా భూమితో హ్యాపీగా ఉంటారు. ఏంటండి వీళ్ళందరూ ఎవరా అని చూస్తున్నారా? వీళ్ళందరూ ఎవరో తెలుసా? పుట్టుకతోనే అమ్మా నాన్నని కోల్పోయినా, అమ్మా నాన్నలు వదిలేసిన అనాథ పిల్లలు. వీళ్ళందరినీ ఇక్కడే ఉండి హయ్యర్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తూ, హయ్యర్ ఎడ్యుకేషన్లో చదివిస్తూ వీళ్ళందరినీ కంటికి రెప్పలా ఎలాంటి లోటు లేకుండా చూసుకునేది ఎవరో తెలుసా? శరత్చంద్ర గారు. మీరు శరత్చంద్ర గారిపై కోపం పెట్టుకున్నారండి. ఆయన స్వార్థపరుడు అంటున్నారు, ఆయన మంచివాడు కాదు అంటున్నారు. ఆయన చిన్నప్పటి నుండి మీరు పడ్డ కష్టాలు ఆయన వల్లే అని అనుకుంటున్నారు. కానీ ఆయన నిజంగా ఒకరిని చంపాలి అని ప్రయత్నిస్తే, నిజంగా ఆయనకి అందరిపైన అంత పగ ఉంటే ఇంతమంది అనాథ పిల్లల్ని ఫ్రీగా ఎందుకు చదివిస్తారండి? శోభాచంద్రమ్మ ఫోటోతో, శోభాచంద్రమ్మ పేరుతో ఎన్నో చారిటబుల్ ప్రోగ్రామ్స్ని ఎందుకు చేస్తారు? ఇన్ని దాన ధర్మాల్ని ఎందుకు చేస్తారు? చూడండి, మీకు నాన్నకి మధ్య ఒక చిన్న అడ్డుగోడ ఉంది. ఆ అడ్డుగోడ పేరే అపూర్వ. ఆ అపూర్వ ఎలాంటిదో మీకు బాగా తెలుసు. మీకు ఒక నిజం చెప్పనా? ఆ రోజు కృష్ణప్రసాద్ మావయ్యకి పెళ్ళయ్యింది అని తెలిసి కూడా ఆ అపూర్వ కావాలనే నిన్ను నీ పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తే దిక్కు లేక దారి లేక పాపం మీరా అత్తయ్య మెడలో కృష్ణప్రసాద్ మావయ్య తాళి కట్టాడు. కానీ వేరే ఏ ఉద్దేశంతో, ఆస్తి కోసమో రేపోతే ఇంకేదో కోసమో దేనికోసమో కాదండి, కాదు. ఈ విషయం కనీసం నాన్నకు కూడా తెలీదు. మా అమ్మ శోభమ్మని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, డెలివరీ పెయిన్స్లో ఉన్నప్పుడు ఫ్యాక్టరీ తగలబడేలా చేసింది ఎవరో కాదండి, ఆ అపూర్వ. అపూర్వ వల్లే మీ జీవితం, నా జీవితం ఇలా మారింది. నాకు అమ్మని దూరం చేసింది అపూర్వ. మీకు చిన్నప్పటి నుండి నాన్న తోడు లేకుండా చేసింది అపూర్వ. దీనంతటికీ కారణం, మూల కారణం అపూర్వనే కానీ మా నాన్న శరత్చంద్ర గారు కాదు, మీ నాన్న కృష్ణప్రసాద్ గారు కూడా కాదండి అని చెప్తుంది భూమి. భూమి మాటలకి స్టన్ అయిపోతారు గగన్. భూమి, నువ్వు ఏం చెప్తున్నావు అని అంటారు. అవునండి, నేను చెప్పేది నిజం. ఎందుకంటే మా అమ్మని చంపి కీలు బొమ్మలా నాన్నని మావయ్యని మార్చి అంతా తన గుప్పెట్లో పెట్టుకున్న అపూర్వని మాత్రం ఊరుకోకూడదు, అస్సలు వదిలిపెట్టకూడదు అని అంటుంది భూమి. భూమి, నిజంగా
నువ్వు ఇన్నాళ్ళు మనకి మన కుటుంబాలని దూరం చేసి మన కుటుంబాల్లో కలతలు రేపిన ఆ అపూర్వ పనిని మనం పట్టాలి. ఆ అపూర్వ గురించి అందరి ముందు బయట పెట్టాలి. బయట పెడితేనే అలాంటి వాళ్ళకి బుద్ధొస్తుంది భూమి. నీకు తోడుగా నేనుంటాను, నీకు అండగా నేనుంటాను. ఖచ్చితంగా మనిద్దరం కలిసే ఆ అపూర్వ బండారాన్ని బయట పెట్టి అందరి ముందు తను ఎలాంటిదో నిరూపించి తనని బయటికి గెంటేసేలా చేద్దామని భూమితో మాటిస్తాడు గగన్. ఇది ఇలా ఉండగా నయని వంశీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా వంశీ వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ చూస్తూ ఉంటుందన్నమాట నయని. నమస్తే అండి, నేను శరత్చంద్ర గారి కేసులో అపాయింట్ అయిన పోలీస్ ఆఫీసర్ని. మీ అబ్బాయి ఎక్కడా అని అడుగుతుంది నయని. నేను తన వైఫ్ ఇందునండి అని ఇందు వస్తుంది. ఓ మీరేనా, రండి రండి, ఇంతకీ మీ ఆయన ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడే వంశీ ఇంటి లోపలికి వస్తాడు. ఇందు, చాలా అలసిపోయాను, కాస్త కాఫీ పెట్టివు. ఎవరు మీరు అని అడుగుతాడు వంశీ. రా వంశీ, నీ గురించే ఎదురు చూస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళొచ్చేసావా అని అడుగుతుంది నయని. మీరెవరండి అని అడుగుతారు వాళ్ళందరూ. నేను నయని, ఐపీఎస్ ఆఫీసర్. మీరు ఆ రోజు శరత్చంద్ర గారి గెస్ట్ హౌస్కి వెళ్ళారా అని అడుగుతుంది నయని. లేదు, నేనెందుకు వెళ్తాను అని అంటాడు. ఒక్కటి చెంప మీద కొడుతుంది నయని వంశీని. షటప్ యూ ఈడియట్, అబద్ధాలు చెప్తున్నావా? నువ్వే ఆ రోజు వెళ్ళి హత్యాయత్నం చేసి ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలా వచ్చి దాక్కుంటున్నావా? యువర్ అండర్ అరెస్ట్ అని ఇంక అరెస్ట్ చేస్తుంది వంశీని. మేడం, మీరేదో తప్పుగా విన్నారు మేడం అని అంటుంది. ఇందు, చూడమ్మా, నీకే విషయం తెలీదు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? వీడు ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యేలా చేశాడు. కాబట్టే ఇలా చేశాం. వాడు వెళ్ళి శరత్చంద్రకి చంపేశాడు. శరత్చంద్రకి నిజం తెలియకుండా ఉండాలని ఇలా చేశాడు. కాబట్టి ఇప్పుడు దోషి ఇతనే, భూమిని ఇరికించింది కూడా వీడే అని చెప్పి ఇంకలా వంశీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంది నయని. ఒక్కసారిగా ఇంకా వీళ్ళందరూ షాక్ అయిపోతారు. అలా ఇంకా వంశీని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది నయని. వెంటనే గగన్కి కాల్ చేసి అనుకున్న పని అయిపోయింది, వంశీనే దోషి అని తేలిపోయింది అని చెప్పడంతో భూమికి గగన్ ఆ విషయాన్ని చెప్తాడు. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి అత్తయ్య అత్తయ్య అని శారద దగ్గరికి వస్తుంది. శారద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. భూమి, నువ్వు నువ్వు నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావా అమ్మా అని అడుగుతుంది. అవునత్తయ్య, మిమ్మల్ని నేను అత్తయ్య అనే పిలుస్తున్నాను. ఎందుకంటే ఆయన అని చెప్పి ఇంక చూపించేసరికి గగన్ హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట శారద వైపు. అవునమ్మా, భూమిని నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటున్నాను అని అంటారు. ఇంకా భూమిని గగన్ యాక్సెప్ట్ చేశాడు అని తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట శారద. ఇకపై ఆ అపూర్వకి మన చేతిలో చుక్కలే అని చెప్పి ఇంకా ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు, భూమి అండ్ గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.